పీకలేడు లేవయ్యా అన్ని అయిపోయినాయి ఆల్రెడీ సెట్ అయిపోయినాయి అంటున్నారట. ఇప్పుడు వాళ్ళకి ఆ భాష వచ్చేమి కాదులే కానీ వాళ్ళకి అలవాటైన భాష పీక్కోటాలు అనేది వాళ్ళకి అలవాటైన భాష కాబట్టి దాని గురించి పెద్ద కాదు. కానీ ఏ టైంకి ఏం జరగాలనేది జరుగుతుంది. మనం తొందరపడితే అవ్వదు కదా, ప్రతి టైంకి అవుతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా గేటు దాటినవని అన్నట్టు దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాల భాషలు ఎన్ని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు ఆ కాంటెక్స్ట్ లో ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఆ ఫ్లో లో ఆ కాంటెక్స్ట్ లో వస్తాయి. వచ్చిందాన్ని ప్రతిదాన్ని మనం ప్రతి మాట అవి తెరదు. కానీ ఒకటి చెప్తున్నా, ఏదైతే అక్కడ దూరంపూడి గారి అడ్డాలాగా కాకినాడలో జరిగిన ప్రాంతం ఉందో అవన్నీ జరుగుతాయి. మీరు రానున్న రోజులు చూస్తారు. ఏ ఒక్కటి కూడా జరిగినటువంటి అక్రమాలని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఇందాక చెప్పాను మీకు, 1 year అయిందండి. రానున్నటువంటి 2 years లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నింటినీ చూద్దరు. కానీ ఎందుకంటే ప్రకృతిని దోసేసుకుంటారా అని చెప్పేసి జూపూడి ప్రభాకర్ గారు వింతగా నన్ను అడిగారు. ప్రకృతిని దోచుకోవటం అంటే